హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను తెలంగాణ పెళ్ళిళ్ళల్లో చేసే మటన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతోని ఆ కలర్ చూడండి ఎంత బాగుందో. ముక్క నోట్లో వేస్తేనే కరిగిపోతుంది. బగారా రైస్లో మాత్రము అద్భుతంగా ఉందండి. చాలా చాలా బాగుంది. సో ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అయితే మీరైతే మంచి కర్రీ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ చూపించే మసాలాలు వేయాలి. 4 లవంగాలు, ఒక చెక్క, స్టార్ ఫ్లవర్ అవన్నీ వేసుకోండి. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి. ఒక 4 లేదా 5 బిగ్ ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలతోనే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుందన్నమాట. సో ఎప్పుడైనా ఉల్లిపాయలు ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మటన్ ప్రిపరేషన్ చేసుకుందాము. సో ఇక్కడ 1.6 kgs మటన్ తీసుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇది స్పైస్ ఎక్కువ ఉండే కారము. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, మన ఇంట్లో చేసిన మసాలా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే అప్పుడే మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్లు. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపి వీటినైతే కాసేపు పక్కన పెట్టండి. అప్పుడు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడైతే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యాయి. మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మటన్కి మెయిన్ ఇదే అండి, పుదీనా ఎక్కువ వేసుకోవాలి. 1 కప్పు పుదీనా కంపల్సరీ వేయాలి. వేసి అల్లం పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మటన్కి పుదీనే హైలైట్ అన్నమాట, సీక్రెట్ రెసిపీ అదే. సో ఇప్పుడు 2 టమాటో ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అప్పుడే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటను ఎప్పుడైనా సరే, మటన్ అయినా చికెన్ అయినా ఆయిల్లో బాగా వేగాలి. ఒక 10 to 15 మినిట్స్ అయితే మీరు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ మంచిగా ఫామ్ అయింది పైన, అంటే మటన్ మంచిగా ఉడికింది. ఇలా ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. వాటరు మటన్కి ఎక్కువ పడతాయి. సో అది మునిగే వరకు వాటర్ తీసుకోండి. ఇలా వాటర్ ఎక్కువ తీసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 80 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్కర్లో అయితే మీకు ఒక 10 to 11 విజిల్స్ అయితే ఉడుకుతుందండి. సో నేను ఇలా గిన్నెలోనే చేస్తున్నా. ఇలా ఉడికిన తర్వాత ధనియా పౌడర్ 1 టీ స్పూను, అలాగే సాల్ట్ 2 టీ స్పూన్స్ వేసుకోండి. మీరు రుచిని బట్టి సాల్ట్ వేసుకోండి. ఒక 80 మినిట్స్ తర్వాత కర్రీ అయితే మంచిగా ఉడికింది. ధనియా పౌడర్ అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ మూత లేకుండా ఉడికించాలి. మూత లేకుండా ఉడికిస్తే వాటర్ అనేది పూర్తిగా ఆవిరైపోయి మటన్ మంచి గ్రేవీ అనేది మంచిగా తయారవుతుంది చిక్కగా. సో ఉడికిన తర్వాత కూడా 10 మినిట్స్ మళ్ళీ ఉడికించాలి. అదే ఇక్కడ సీక్రెట్ రెసిపీ. చూడండి, గ్రేవీ ఇలా అవ్వాలి, ఆయిల్ పైకి రావాలి. మటన్ కర్రీ అయితే సూపర్ ఉందండి. బగారాలోకి అసలు ఎంత బాగుందో చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. సో మీరు అస్సలు మిస్ చేయకండి. ఒక్కసారైనా ఈ మటన్ కర్రీ అనేది ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే కంపల్సరీ చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.